గాంధీ భవన్లో కాసేపట్లో పీఈసీ భేటీ కానుంది. ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. సమావేశానికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలతో పాటు డీసీసీ అధ్యక్షులు ఇచ్చిన లోక్సభ అభ్యర్థుల లిస్టుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారనే దానిపై ఈ మీటింగ్లో డిస్కస్ చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి రిపోర్ట్ పంపారు. రెడీగా గాంధీ భవన్లో మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించనున్నారు? మరి కాసేపట్లో గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం మొదలుగా ఉంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా గాంధీ భవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్ చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన సీరియస్గా డిస్కస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పీసీసీ కసరత్తు చేస్తుంది. మరోవైపు డీసీసీ ప్రెసిడెంట్ల నుంచి కూడా సమాచారం సేకరిస్తుంది. ఒక్కొక్క డీసీసీ ప్రెసిడెంట్ నుంచి ఆయా సంబంధించిన ఆశావాలకు సంబంధించి పేర్లను కూడా సేకరించింది. మరోవైపు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూడా కొంతమంది ఆశావాళ్ళకు సంబంధించిన కూడా లిస్ట్ అవుట్ చేస్తుంది. సో ఇవాళ దానికి సంబంధించిన కసరత్తు అంటే ఒక్కొక్క పార్లమెంట్ నుంచి వెళ్ళి ఎంతమంది ఆశావాళ్ళు పోటీ పడుతున్నారు, టికెట్ ఆశిస్తున్నారు అనే దానిపైన ఇవాళ పీసీ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు ప్రధానంగా తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కాబట్టి మెజార్టీ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న ఎన్నికలు కాబట్టి ఎక్కువ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ కాంగ్రెస్ మరింత తోడ్పాటు కావాలని కూడా మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఎలాంటి వ్యూహంతో ఎలాంటి కసరత్తుతో ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుంది అనే దానిపైన పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఇవాళ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ప్రధానంగా అభ్యర్థులను ఎవరెవరిని ఏ పార్లమెంటు నుంచి వెళ్ళి బరిలోకి దింపితే గెలిచే అవకాశం ఉంటుంది, ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన వారిని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన నాయకులు ఎవరైతే బాగుంటుందనే దానిపైన పార్టీలో ఒకవైపు కసరత్తు జరుగుతుంది. ఇవాళ చాలామంది ఆశావాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అప్లికేషన్స్ పైన ఇవాళ పీసీ సమావేశంలో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. అందరూ నేతలు వారి అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైనా పార్లమెంటు బరిలో నుంచి దిగడానికి ఇంట్రెస్ట్ చూపినట్లయితే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కూడా ఇవాళ పీసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఇవాళ చర్చించి ఒక స్క్రూటినీకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ ఒక స్క్రూటినీ చేసి పూర్తి జాబితా 17 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఒక జాబితాను సిద్ధం చేసి ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఈ జాబితాను వాళ్ళ ముందు పెట్టే అవకాశం ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఆశావాళ్ళ జాబితాను కావచ్చు వాళ్ళ ముందు పెట్టిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్యారలల్గా అటు సునీల్ కనుగోలు టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వెళ్ళి సర్వేలు నిర్వహిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో ఎవరు బలమైన నాయకులు వాళ్ళను బరిలో దింపితే ఈజీగా గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనే దానిపైన కూడా అంచనాలు వేయడానికి సునీల్ కనుగోలు టీం కూడా ఒకవైపు సర్వేలు నిర్వహిస్తుంది. ఆ సర్వే టీం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో నిర్వహించే దాని ముందు ఆ సునీల్ కనుగోలు టీము నిర్వహించిన సర్వేను కూడా వారి ముందు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ అభ్యర్థులపైన కసరత్తు పైన ఇవాళ డిస్కస్ చేసే అంశంతో పాటు మరొకవైపు రాజ్యసభకు సంబంధించిన నిన్ననే షెడ్యూల్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన తెలంగాణ నుంచి 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి సంఖ్యాబలం చూసుకున్నట్లయితే అంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఈజీగా 2 వచ్చే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్కి 1 వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ రెండిట్లలో రాజ్యసభకు సంబంధించి ఎవరిని పంపితే బాగుంటుందని దాని మీద ప్రపోజల్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా పీసీలో చాలామంది సీనియర్ నాయకులు రాజ్యసభ సీట్లపైన ఆశలు పెట్టుకున్నారు. వారు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అటు ఒకవైపు లోక్సభ, మరోవైపు రాజ్యసభ సీట్లపైన ఇవాళ పీసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 50-60 రోజులు దగ్గరకు వస్తుంది. ఇలాంటి 50 రోజులు దాటిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం
చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అమలుపరిచిన గ్యారెంటీలు కావచ్చు, త్వరలో అమలుపరిచే గ్యారెంటీలకు సంబంధించిన అంశాలపైన ఈ పీఈసీ సమావేశంలో కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు పార్లమెంటు ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలకు హాజరవుతాను కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి అనుగుణంగా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన పీసీసీ ఒక కసరత్తు చేస్తుంది. ఏర్పాట్లు కావచ్చు, జన సమీకరణ కావచ్చు, దానిపైన కసరత్తు చేస్తుంది. ఆ అంశాలు కూడా ఇవాళ పీసీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే ఒక 4-5 అంశాల మీద ఇవాళ పీసీ సమావేశంలో చాలా సీరియస్గా చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటిది, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరిని బరిలోకి తింపాలి అనే అంశాలపైన పీఈసీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు కొన్ని కార్పొరేషన్ పదవులకు సంబంధించిన భర్తీ కూడా అది కూడా చేయాల్సి ఉంటుంది. దాని మీద కొంత మేరకు డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇప్పటికే పీసీ సభ్యులు కావచ్చు, సీనియర్ నాయకులంతా గాంధీభవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్కు చేరుకోబోతున్నారు. ఆయన చేరుకున్న తర్వాత ఈ సమావేశం మొదలు కానుంది. సూర్య.